ఫ్రెండ్స్ ఇది పోకో F6 5G చాలా మంది ఫోన్ కోసం వెయిట్ చేస్తున్నారు ఎందుకంటే ఇది ఫస్ట్ ఫోన్ ఇండియాలో 8S Gen 3 ప్రాసెసర్తో వస్తున్న ఫోన్ అండ్ అంతేకాదు దీనిలో చాలా చేంజెస్ కూడా చేశారు లాస్ట్ జనరేషన్తో కంపేర్ చేస్తే. ఇది మీకు ప్రైస్ విషయానికి వస్తే 30,000 రూపాయల లోపు తీసుకొస్తామని చెప్తున్నారు. రేపు ఈ ఫోన్ వీళ్ళు లాంచ్ చేస్తున్నారు 23వ తారీఖు మే 23వ తారీఖు. సో మనకి రేపు దీని కంప్లీట్ ఎగ్జాక్ట్ ప్రైస్ డీటెయిల్స్ అయితే రేపు తెలుస్తాయి. ఇప్పుడైతే ప్రస్తుతానికి మనం దీని అన్బాక్సింగ్ చేద్దాం అండ్ ఫస్ట్ ఇంప్రెషన్ చూద్దాం ఫోన్ ఎలా ఉందో. ఫస్ట్ మనం దీని బాక్స్ చూస్తే మాత్రం సేమ్ మనకి పోకో బాక్స్ ఎట్లుంటే అట్లనే ఉంది. మనకి పసుపు నలుపు కాంబినేషన్ లో బాక్స్ మెరిసిపోతుంది. బాక్స్ మీద పోకో F6 5G అని కనిపిస్తుంది. బ్యాక్ సైడ్ కొన్ని స్పెసిఫికేషన్ మెన్షన్ చేస్తున్నాయి. స్పెసిఫికేషన్ తర్వాత చెప్తాను. ఇక్కడ చూస్తే మీకు 12GB RAM 512GB మోడల్ అయితే ఉంది. దీనిలో మీకు టాప్ మోడల్ 12GB RAM 512GB స్టోరేజ్ తో అయితే వస్తుంది. బాక్స్ లోపల కంటెంట్ చూసుకుంటే ఫస్ట్ మీకు సిమ్ ఇజెక్టర్ పిన్ ఉంటుంది, కొన్ని డాక్యుమెంట్స్ ఉన్నాయి, కేస్ కూడా బాక్స్ లో ప్రొవైడ్ చేస్తున్నారు. నెక్స్ట్ మొబైల్ ఫోన్ ఉంది, 120W చార్జర్ బాక్స్ లో ప్రొవైడ్ చేస్తున్నారు, Type-C కేబుల్. ఇవి మీకు బాక్స్ లో వచ్చే కంటెంట్స్ అయితే. కేస్ ఏదైతే వీళ్ళు బాక్స్ లో ప్రొవైడ్ చేస్తున్నారు కేస్ క్వాలిటీ అయితే బాగుంది, కాకపోతే ఇది క్లియర్ కేస్ అయితే కాదు. ఇది వేస్తే మీకు ఫోన్ బ్యాక్ సైడ్ డిజైన్ అయితే కనిపించదు. ఫిట్టింగ్ అయితే బాగుంది, క్వాలిటీ బాగుంది కేస్ది. స్క్రీన్ గార్డ్ కూడా ప్రీ అప్లైడ్ అయితే వస్తుంది. బాక్స్ లో మీకు అన్ని వస్తున్నాయి, కేస్ స్క్రీన్ గార్డ్ చార్జర్ అన్ని బాక్స్ లో ప్రొవైడ్ చేస్తున్నారు, ఏ అయితే మిస్ అవ్వట్లేదు. నెక్స్ట్ మిగతా విషయాలు మాట్లాడే ముందు దీని కంప్లీట్ స్పెసిఫికేషన్ మీకు స్క్రీన్ మీద కనిపిస్తుంది, ఇక్కడ నుంచి మీరు చెక్ చేయొచ్చు. దీనిలో డిస్ప్లే వచ్చేసరికి 6.67 ఇంచ్ 1.5K AMOLED డిస్ప్లేతో వస్తుంది. స్నాప్డ్రాగన్ 8S Gen 3 ప్రాసెసర్ మీద రన్ అవుతుంది. బేస్ మోడల్ 8GB RAM 256GB తో స్టార్ట్ అవుతుంది. బ్యాక్ సైడ్ 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా ఉంటుంది, ఫ్రంట్ 20 మెగాపిక్సెల్ కెమెరా ఉంటుంది, 5000 mAh బ్యాటరీ, 90W టర్బో ఛార్జింగ్ సపోర్ట్ అయితే వస్తుంది. ఇవి దీని కంప్లీట్ స్పెసిఫికేషన్స్ విషయానికి వస్తే. నెక్స్ట్ ఇంకా దీని డిజైన్, బిల్డ్ క్వాలిటీ, ఫిజికల్ ఆడియో వీటి గురించి మాట్లాడుకుంటే డిజైన్ విషయానికి వస్తే మాత్రం డిజైన్ ఈసారి మ్యాట్ ఫినిష్ తీసుకొని వచ్చారు. బ్యాక్ సైడ్ మీకు ఫింగర్ ప్రింట్స్ అయితే అట్రాక్ట్ చేయట్లేదు. సో లాస్ట్ టైం మనకు గ్లాసీ ఉండేది, ఇప్పుడు మ్యాట్ ఫినిష్ తీసుకొని వచ్చారు. క్లీన్ ఉంది, డిజైన్ అయితే నీట్గా కనిపిస్తుంది, ఫోన్ చూడడానికి సింపుల్గా అనిపిస్తుంది. అండ్ ఈ కలర్ వచ్చేసరికి టైటానియం కలర్ అండ్ ఇంకో కలర్ కూడా ఉంది, దీనిలో బ్లాక్ కలర్ అయితే ఒకటి ఉంటుంది. సో మీ ఇష్టం ఏదైనా కలర్ మీరు చూస్ చేసుకోవచ్చు. ఇంకా బిల్డ్ క్వాలిటీ విషయానికి వస్తే ఫ్రంట్ ఈసారి కార్నింగ్ లాగా విక్టస్ ప్రొటెక్షన్తో వస్తుంది. లాస్ట్ టైం CG5, ఇప్పుడు విక్టస్ ప్రొటెక్షన్తో అయితే వస్తుంది. సైడ్స్ బ్యాక్ ప్లాస్టిక్. ఫోన్ వెయిట్ కూడా చాలా తక్కువ ఉంటుంది, మీకు 179 grams వెయిట్ ఉంటుంది. థిక్నెస్ వచ్చేసరికి 7.8 mm థిన్ అయితే ఉంటుంది. నెక్స్ట్ ఫిజికల్ ఆడియో పరంగా చూసుకుంటే ఈసారి ఫింగర్ ప్రింట్ సెన్సార్ సైడ్ మౌంటెడ్ అయితే ఇవ్వలేదు, మీకు పవర్ బటన్ ఒకటే కనిపిస్తుంది రైట్ సైడ్, వాల్యూమ్ అప్ అండ్ బటన్స్ తో పాటు. ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఈసారి మనకి ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ తీసుకొని వచ్చారు. సో ఇది ఒక చేంజ్ మనం నోటీస్ చేయొచ్చు. చాలా మంది అడిగారు ఈ సైడ్ మౌంటెడ్ తీసేసి ఇన్ డిస్ప్లే తీసుకురామని చెప్పేసి. సో ఫైనల్ గా ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ వీళ్ళు తీసుకొని వచ్చారు. టాప్ లో మీకు IR బ్లాస్టర్ అయితే ఉంది, 3.5 హెడ్ ఫోన్ జాక్ అయితే లేదు, స్టీరియో స్పీకర్స్ ఉన్నాయి, Type-C పోర్ట్ ఉంది. అండ్ సిమ్ స్లాట్ విషయానికి వస్తే ఇది మీకు డ్యూయల్ సిమ్, అంటే మీకు హైబ్రిడ్ స్లాట్ కాదు, ఇది మీ మైక్రో SD కార్డ్ సపోర్ట్ అయితే ఉండదు, 2 సిమ్ కార్డులు అయితే మీరు పెట్టుకోవచ్చు. 5Gకి సపోర్ట్ చేస్తుంది. బ్యాక్ సైడ్ కూడా 2 కెమెరాస్ ఉన్నాయి, మ్యాక్రో తీసేస్తారు, 2 కెమెరాస్ కనిపిస్తున్నాయి విత్ ఫ్లాష్ అండ్ పోకో బ్రాండింగ్ కనిపిస్తుంది. నెక్స్ట్ ఇంక ఫోన్ మెయిన్ హైలైట్ విషయానికి వస్తే పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడారు. ఎందుకంటే ఈ ప్రాసెసర్ గురించి చాలాసార్లు చెప్పాను, నేను వెయిట్ చేస్తున్నా ఈ ప్రాసెసర్ గురించి అని. ఎందుకంటే బడ్జెట్ లో వస్తుంది ఈ ఫోన్, 30,000 రూపాయల లోపే వస్తుంది, చాలా తక్కువ రేట్కే ఫ్యూచర్ లో మీరు చూడొచ్చు ఈ ఫోన్ ని. దీనిలో మెయిన్ హైలైట్ ప్రాసెసర్ 8S Gen 3 ప్రాసెసర్. 8S Gen 3 ప్రాసెసర్ వీళ్ళు ఏదైతే 8 Gen 3 ఆర్కిటెక్చర్ ఉందో దాని మీద వీళ్ళు బిల్డ్ చేశారు. దీనిలో మీకు సేమ్ 8 Gen 3 ఏదైతే ఉంటాయో సేమ్ ఇమేజ్ ISP ఉంటుంది, ఇమేజ్ సిగ్నల్ ప్రాసెసింగ్ అండ్ సేమ్ డిస్ప్లే యూనిట్, సేమ్ మెమరీ అండ్ సేమ్ మోడెమ్. సో ఎవ్రీథింగ్ మీకు ఏదైతే 8 Gen 3లో ఉంటాయో సేమ్ అదే దీనిలో అయితే యూజ్ చేయడం జరిగింది 8S Gen 3లో. సో ఇది దీనిలో మేజర్ ప్లస్ పాయింట్. ప్రాసెసర్ మీకు చాలా పవర్ఫుల్ ప్రాసెసర్ ఇది. దాంతోపాటు దీనిలో మీకు ర్యామ్ అండ్ స్టోరేజ్ కూడా LPDDR5X స్టోరేజ్ UFS 4.0 తీసుకెళ్లారు. సో మీకు ఫాస్ట్ స్టోరేజ్ తో వస్తుంది, మంచి పవర్ఫుల్ ప్రాసెసర్. గేమింగ్ లో మీకు ఇది హెల్ప్ అవుతుంది. మీకు గేమ్ ఆడుతున్నప్పుడు మీరు BGMI ప్రస్తుతానికి అన్ని గ్రాఫిక్స్ హ్యాండిల్ చేస్తుంది, కానీ స్మూత్ అండ్ ఎక్స్ట్రీమ్ ప్లస్ అయితే లేదు, 90 FPS అయితే లేదు. కాకపోతే ఈ ఫోన్ ఈ ప్రాసెసర్ క్యాపబుల్, ఫ్యూచర్ లో ఖచ్చితంగా మనం చూస్తాం 90 FPS అయితే ఈ ఫోన్ లో. అండ్ గేమింగ్ ఎక్స్పీరియన్స్ నెక్స్ట్ లెవెల్ ఉంటుంది, మీకు చాలా బాగుంటుంది. గేమ్ మీరు ఆడతాం, చాలా స్మూత్ ఎక్స్పీరియన్స్ అయితే ఈ ఫోన్ లో అయితే ఉంది. అంత టైం దొరకలేదు నాకు కంప్లీట్ ఒక రోజు అంతా ఆడడానికి, 2-3 గేమ్స్ ఆడాను, బాగా అనిపించింది. ఫస్ట్ ఇంప్రెషన్ చాలా స్మూత్ ఉంది గేమింగ్ ఎక్స్పీరియన్స్ అయితే. అండ్ దీనిలో కాల్ ఆఫ్ డ్యూటీ మీరు 120 FPS లో కూడా కాల్ ఆఫ్ డ్యూటీ ఆడొచ్చు, అండ్ జెన్షన్ ఇంపాక్ట్ వచ్చేసరికి 60 FPS లో ఆడొచ్చు. సో ఓవరాల్ గేమింగ్ ఇది మీకు ఒక ప్లస్ పాయింట్ ఈ ఫోన్ కి. మెయిన్ ఫోకస్ పర్ఫార్మెన్స్ ఈ ఫోన్ కి, సో అక్కడ మేము డిసప్పాయింట్ అయ్యేది. కూలింగ్ విషయానికి వస్తే దీనిలో మీకు పోకో ఐస్ లూప్ కూలింగ్ సిస్టమ్ అయితే ఉంటుంది. అండ్ దీనిలో వైల్డ్ బూస్ట్ 3.4 కూడా యూస్ చేస్తున్నట్టు చెప్తున్నారు, అంటే మీకు కొద్దిగా స్మూత్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది గేమ్ ఆడుతున్నప్పుడు. ఫ్రేమ్స్ కూడా మీకు అంత డ్రాప్ అవడం అట్లాంటివి అయితే ఉండవు. నెక్స్ట్ దీనిలో నాకు బాగా నచ్చేది డిస్ప్లే అండ్ సౌండ్. డిస్ప్లే ఆ ప్రైస్లో దీన్ని కొట్టే డిస్ప్లే అయితే నాకు అనిపించలేదు.
అన్నీ ఉన్నాయి దీనిలో మీకు. డిస్ప్లే 1.5K AMOLED డిస్ప్లే 120Hz రిఫ్రెష్ రేట్తో వస్తుంది. అండ్ దీనిలో ఇంకో ప్లస్ పాయింట్ ఏంటంటే 12-bit ప్యానల్, ఇది 10-bit కూడా కాదు, 12-bit ప్యానల్తో వస్తుంది. అండ్ HDR10+ సపోర్ట్ కూడా ఉంటుంది. మీరు నెట్ఫ్లిక్స్లో HDR కంటెంట్ చూడొచ్చు, డాల్బీ విజన్ కంటెంట్ చూడొచ్చు. అండ్ ఇంకా మీరు L1 సపోర్ట్ ఉంటుంది కాబట్టి అమెజాన్ ప్రైమ్ ఇవన్నీ మీరు హెచ్డీలో చూడొచ్చు, హెచ్డీ క్వాలిటీలో. అండ్ డిస్ప్లే పీక్ బ్రైట్నెస్ కూడా పెంచారు. మనకి లాస్ట్ టైం 1000 nits ఉంటే ఇప్పుడు 2400 nitsకి అయితే వెళ్ళింది. ఓవరాల్ డిస్ప్లే చూడడానికి అయితే మాత్రం చాలా బాగుంది. మీరు నార్మల్గా ఫోన్ కొన్నప్పుడు మీకు అర్థమైంది డిస్ప్లే క్వాలిటీ మీకు చాలా బాగా అనిపిస్తుంది. అండ్ సౌండ్ కూడా స్టీరియో స్పీకర్స్ ఉన్నాయి, డాల్బీ అట్మాస్ సపోర్ట్తో వస్తుంది. సో సౌండ్ ఎక్స్పీరియన్స్ కూడా మీకు బాగుంటుంది. హైరెస్ ఆడియో సర్టిఫికేషన్ కూడా ఉంది, వైడ్ అండ్ వైర్లెస్. అండ్ దీనిలో X-axis లీనియర్ మోటార్ యూస్ చేస్తారు వీళ్ళు. హ్యాప్టిక్ ఫీడ్బ్యాక్ ఫ్లాగ్షిప్ లెవెల్లో ఉంటుంది. మీరు ఫ్లాగ్షిప్ ఫోన్ యూస్ చేసి బడ్జెట్ ఫోన్ యూస్ చేస్తే మీకు ఎలా అనిపిస్తుంది? హ్యాప్టిక్ ఫీడ్బ్యాక్ అంత బాగుండదు కదా, ఇలా హ్యాప్టిక్ ఫీడ్బ్యాక్ కూడా మీకు చాలా బాగా అనిపిస్తుంది. నెక్స్ట్ కెమెరా విషయానికి వస్తే బ్యాక్ సైడ్ మెయిన్ కెమెరా 50 MP కెమెరా ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్తో వస్తుంది. ఇది సోనీ IMX882 సెన్సర్. అండ్ ఇంకొకటి వైడ్ యాంగిల్ కెమెరా ఉంది, 8 MP వైడ్ యాంగిల్ కెమెరా. ఫ్రంట్ 20 MP కెమెరాకి తీసుకొని వచ్చారు. ఇది లాస్ట్ టైం 16 ఉండేది, ఇప్పుడు 20కి అయితే పెంచారు. ఇక కెమెరా పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే మాత్రం బ్యాక్ ఏదైతే మెయిన్ కెమెరా ఉందో అండ్ ఫ్రంట్ మెయిన్ కెమెరా మీకు డీసెంట్ పర్ఫార్మెన్స్ అయితే చేస్తుంది. ఫ్రంట్ కెమెరా ఇంకా కొద్దిగా మీకు ఇంప్రూవ్ అయింది మన లాస్ట్ జనరేషన్తో కంపేర్ చేస్తే. కాకపోతే కొద్దిగా బ్యూటీ అయితే యాడ్ చేస్తుంది. అది మీకు నచ్చవు కొంతమందికి. చూడడానికి అయితే ఫొటోస్ అయితే బాగానే వస్తుంది ఫ్రంట్ కెమెరా తీసినవి. బ్యాక్ కెమెరా కూడా ఫొటోస్ బాగా వస్తున్నాయి, అక్కడక్కడ కొద్దిగా వామ్ వస్తున్నాయి. అండ్ పోర్ట్రేట్ షాట్స్ మాత్రం బాగా వస్తున్నాయి. పోర్ట్రేట్ షాట్స్ మీరు కొన్ని శాంపిల్స్ అయితే చూడొచ్చు. లో లైట్లో కూడా మీకు డీటెయిల్స్ అయితే బాగా క్యాప్చర్ చేస్తుంది మెయిన్ కెమెరా 50 MP కెమెరా. సో ఓవరాల్గా మీకు ఫ్రంట్ మెయిన్ అండ్ బ్యాక్ కెమెరాస్ అయితే మీకు డీసెంట్ పర్ఫార్మెన్స్ అయితే ఇస్తాయి. బ్యాక్ మీకు 8 MP వైడ్ యాంగిల్ కెమెరా కూడా ఉంది. మీకు లైటింగ్ ఎక్కువ ఉంటే ఓకే, లైటింగ్ తక్కువ ఉంటే అంతంత మాత్రమే. ఇంకా కెమెరాల ఫీచర్స్ విషయానికి వస్తే మాత్రం దీనిలో మీకు బ్యాక్ కెమెరా యూస్ చేసి మీరు 4K వరకు వీడియో రికార్డ్ చేయొచ్చు, 4K 60 FPS వరకు. మీరు అల్ట్రా స్టడీ వీడియో కావాలంటే మాత్రం 1080p 30 FPS మీరు బ్యాక్ కెమెరా యూస్ చేసి స్టడీ వీడియో రికార్డ్ చేయొచ్చు. ఫ్రంట్ మాత్రం 4K లేదా 1080p వరకు వీడియో రికార్డ్ చేయొచ్చు. 1080p 60 FPS వరకు మీరు ఫ్రంట్ కెమెరా యూస్ చేసి వీడియో అయితే రికార్డ్ చేయొచ్చు. స్లో మోషన్ విషయానికి వస్తే మాత్రం 240 FPS వరకు ఉంది. కొంతమందికి స్లో మోషన్ రికార్డ్ చేసే వాళ్ళకి యూస్ఫుల్ ఇది. 1080p 240 FPS లో మీరు స్లో మోషన్ వీడియో రికార్డ్ చేయొచ్చు. కెమెరాలో కొన్ని ఏ ఫీచర్స్ యాడ్ చేశారు, ముఖ్యంగా గ్యాలరీలో మీరు ఫోటోని తీసిన తర్వాత ఎడిట్లోకి వెళ్ళారనుకోండి, దానిలో మీకు కొన్ని ఆప్షన్స్ అయితే ఉన్నాయి. ఎరేజర్లోకి వెళ్తే మీరు ఏమైనా ఆబ్జెక్ట్స్ని అరేంజ్ చేయాలంటే అరేంజ్ చేసుకోవచ్చు. అండ్ దాంతోపాటు బొకే ఎఫెక్ట్ ఉంటుంది కదా, బ్యాక్గ్రౌండ్లో బొకే ఎఫెక్ట్ మీరు చేంజ్ చేసుకోవాలనుకుంటే చేంజ్ చేసుకోవచ్చు. ఇట్లా కొన్ని ఫీచర్స్ అయితే మీకు AI సహాయంతో వీళ్ళు గ్యాలరీ యాప్లో యాడ్ చేశారు. వీటిని మీరు యూస్ చేసుకోవచ్చు. బ్యాటరీ విషయానికి వస్తే 5000 mAh బ్యాటరీ ఉంది. అండ్ 90 వాట్ టర్బో ఛార్జింగ్కి సపోర్ట్ చేస్తుంది. బాక్స్లో 120 వాట్ ఛార్జర్ వస్తుంది, ఇది 90 వాట్ వరకు సపోర్ట్ చేస్తుంది. 15 నిమిషాల్లో మీరు ఈ ఫోన్ని 50% ఛార్జ్ చేయొచ్చు. ఫుల్ ఛార్జ్ 40 నిమిషాలు ఆ టైం అయితే పడుతుంది మీరు చేయాలంటే. అండ్ ఒక ఫుల్ వర్కింగ్ ఈజీగా యూస్ చేయొచ్చు. ఇది మీకు పవర్ ఎఫిషియెంట్ ప్రాసెసర్, ఇది 4nm కంప్యూటర్ ప్రాసెసర్ కాబట్టి మాక్సిమం యూజర్స్ అయితే ఫుల్ వర్కింగ్ డే 5000 mAh బ్యాటరీ యూస్ చేయొచ్చు. నెక్స్ట్ ఇంకా సాఫ్ట్వేర్ విషయానికి వస్తే HyperOS మీద రన్ అవుతుంది. Android 14 అవుట్ ఆఫ్ ది బాక్స్ వస్తుంది. 3 సంవత్సరాలు Android అప్డేట్స్ వస్తాయి, 4 సంవత్సరాలు మీకు సెక్యూరిటీ అప్డేట్స్ అయితే ఫోన్లో అయితే వస్తాయి. ఇంకా సాఫ్ట్వేర్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు, మీకు ఇది కస్టమ్ ఇవే కాబట్టి మీకు అన్ని ఫీచర్స్ అయితే ఉంటాయి. ఇలా మీరు ల్యాప్ లాక్ చేసుకోవడం కానీ, డ్యూయల్ యాప్స్ యూస్ చేసుకోవడం కానీ, కాల్ రికార్డ్ చేస్తే కస్టమ్ డైలర్ కాబట్టి మీకు అవతల కాల్ రికార్డ్ చేస్తే వినిపించదు. కొన్ని యాప్స్ కూడా ఉంటాయి దీనిలో మీకు డిఫాల్ట్ వచ్చేస్తాయి. మీరు ఒకవేళ స్మూత్ ఎక్స్పీరియన్స్ కావాలంటే వాటిని అన్ఇన్స్టాల్ చేసుకోండి. సెన్సార్ విషయానికి వస్తే ఫ్లాగ్షిప్ ఫోన్ కాబట్టి సెన్సర్స్ అయితే ఏం స్కిప్ చేయలేదు, అన్నీ ఉన్నాయి. మీకు మ్యాగ్నెటోమీటర్, జైరో కూడా బాగా వర్క్ అవుతుంది. అండ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్, ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ తీసుకొని వచ్చారు. ఇది ఒక మేజర్ ప్లస్ పాయింట్ అనమాట. ఎప్పుడు కాన్ లాగా ఉండేది కదా, చాలా మంది ఇష్టపడేవాళ్ళు కాదు, ఇప్పుడు దాన్ని వీళ్ళు ఇన్ డిస్ప్లే తీసుకొని వచ్చేసారు. అండ్ ఇంకొకటి దీనిలో NFC కూడా ఉంది. NFC ఉంటుంది, IR బ్లాస్ట్ ఉంటుంది, Wi-Fi 6 సపోర్ట్ ఉంది, Bluetooth 5.4 ఉంది, IP64 రేటింగ్తో వస్తుంది. లాస్ట్ టైం 54 ఉండేది, ఇప్పుడు కంప్లీట్ డస్ట్ ప్రూఫ్ ఉంది. అండ్ కొన్ని స్ప్లాష్ వాటర్, మీకు రైన్ ఇట్లాంటివి అయితే సర్వ్ అవ్వగలదు. ఇది ఓవరాల్గా అయితే మాత్రం ఈ పోకో F6 5G అన్బాక్సింగ్ అండ్ ఫస్ట్ ఇంప్రెషన్ అయితే ఫోన్ లాస్ట్ జనరేషన్తో కంపేర్ చేస్తే మాత్రం హ్యూజ్ అప్గ్రేడ్ అని చెప్పొచ్చు. 8 సిరీస్ ప్రాసెసర్కి వెళ్ళారు. అండ్ డిస్ప్లే కూడా 1.5K AMOLED డిస్ప్లేకి వెళ్ళిపోయారు. ఛార్జింగ్ కూడా లాస్ట్ టైం 67 వాట్ ఉంటే ఇప్పుడు 90 వాట్కి వెళ్ళిపోయింది. ర్యామ్ అండ్ స్టోరేజ్ వర్షన్స్ చేంజ్ అయిపోయినాయి. అండ్ స్టోరేజ్ కూడా బేస్ మోడల్ 256GB వస్తుంది. సో అన్ని చాలా వరకు అయితే మేజర్ అప్గ్రేడ్స్ అయితే ఈ ఫోన్లో మనకు కనిపిస్తూ ఉన్నాయి. అండ్ ఈ ఫోన్ ప్రైజెస్ విషయానికి వస్తే బేస్ మోడల్ 8GB RAM 256GB మోడల్ అన్ని ఆఫర్స్ కలుపుకొని 25,999 రూపాయలకి అయితే వస్తుంది. 2,000 రూపాయలు బ్యాంక్ ఆఫర్, 2,000 రూపాయలు ఎక్స్చేంజ్ ఆఫర్ కలుపుకొని. అండ్ ఒకవేళ ఫస్ట్ సేల్లో కొంటే 1 year ఎక్స్ట్రా వారంటీ వస్తుంది, అంటే 2 years వారంటీ అయితే మీకు వస్తుంది. అండ్ నో కాస్ట్ EMI కూడా 12 months మొత్తం మీకు ఆఫర్స్ అన్ని స్కీమ్ అయితే కనిపిస్తున్నాయి. ప్రైజింగ్ కూడా బాగానే ఉంది, అగ్రెసివ్ గానే పెట్టారు. నేను 30,000 దగ్గరలో పెడతారనుకున్నా, కొద్దిగా అగ్రెసివ్ గా ప్రైజింగ్ అయితే కనిపిస్తుంది. ఆ ప్రైస్ కి మంచి ఫోన్ అని చెప్పొచ్చు. ఈ ఫోన్ అన్బాక్సింగ్ వీడియో ఎక్కువ మంది చూసారు అనుకోండి, ఎక్కువ మంది ఇంట్రెస్ట్ చూపిస్తే దీని రివ్యూ మీద కూడా నేను వర్క్ చేస్తాను. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇలా మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.